దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడా? ఎస్. ఎప్పుడు? పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు. 2, పరిచర్య చేస్తున్నప్పుడు దేవుడు దీవిస్తాడు. ఒకరోజు ఒక సహోదరి మన కల్వరి టెంపుల్కి వచ్చింది. పిల్లలు లేరు. చెయ్యి పట్టుకొని ప్రార్థన చేయండి అంటే 5 సంవత్సరాలుగా పిల్లలు లేరట. పక్కనున్న సిస్టర్తో మాట్లాడుతూ, అమ్మా నా కోసం ప్రార్థన చేయండి, 5 సంవత్సరాలుగా పిల్లలు లేరు, నలిగిపోతున్నాను. ప్రార్థన చేస్తే, కొన్ని నెలల క్రితం మీరు నా కోసం ప్రార్థన చేశారు కదా, మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాదు. కన్ఫర్మ్ అయింది సిస్టర్. ఆ సహోదరి సాక్ష్యం పంపించింది. పిల్లలు లేక బాధపడుతున్న సహోదరికి ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకించి ఆమె గర్భఫలం ఇచ్చావే, మరి నన్నెందుకు నిర్లక్ష్యం చేశావు అని ఆ రోజు కన్నీటితో ప్రార్థన చేసిందట. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు పరీక్షలు చేశారట. చేసి అంటున్నారు, అమ్మా నువ్వు వట్టి మనిషివి కాదు అని అంటూ మరొక శుభవార్త ఉంది నీకు. ఇంకో శుభవార్త ఏమిటి? నీ గర్భములో కవల పిల్లలు ఉన్నారు. నా జీవితంలో దేవుడు రెట్టింపు ఆశీర్వాదం నాకు ఇస్తాడా? ఎస్. ఎప్పుడు? నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు.